వెల్కమ్ టు ఎస్ఐ న్యూస్. ఈ నెల 16వ తేదీన అర్ధాంతరంగా మూసివేసిన ఏలేశ్వరం మండలం ఇంటర్ స్నాక్ చిన్నంపేట జీడిపిక్కల ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలని కార్మికులు ఆర్టీఓకి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటి కాకినాడ జిల్లా కమిటీ సభ్యుడు రొంగల ఈశ్వరరావు మాట్లాడుతూ 409 మంది కార్మికులు పనిచేస్తున్న జీడిపిక్కల ఫ్యాక్టరీని యాజమాన్యం అర్ధాంతరంగా మూసివేయడంతో కార్మికులు ఎలా బ్రతుకుతారని ప్రశ్నించారు. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ప్రతి కార్మికునికి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్మికులు కంట చక్రధర్, కరి రాజా, కాకర ప్రసాద్, వనము దుర్గాప్రసాద్, ఏ రామదుర్గ, జి వీరబాబు తదితరులు పాల్గొన్నారు. ఏలేశ్వరం మండలం చిన్నంపేట గ్రామంలో ఉన్న హైవేను ఆనుకొని ఉన్న ఇంటర్ స్నాక్ క్యాజు ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ జీడిపిక్కల పరిశ్రమ 2014లో ప్రారంభమైంది. మరి 2014 నుండి కూడా ఈనాటి వరకు కూడా కార్మికులు 409 మంది కార్మికులు కంపెనీగా పనిచేస్తూ ఉన్నారు. మరి అర్ధాంతరంగా ఈ నెల 16వ తారీఖున లాగౌట్ చేసి నోటీస్ అంటించి తాళాలు వేసి వెళ్ళిపోయింది యాజమాన్యం. కనీసం వీళ్ళతో చర్చించడం కానీ వీళ్ళతో మాట్లాడడం కానీ ముందస్తు నోటీసులు కానీ ఎటువంటి ఇవ్వకుండా ఈరోజు 409 మంది కుటుంబాలని ఈరోజు రోడ్డు మీద పడిచారు. మరి ఈరోజు ఆర్డీఓ గారికి దగ్గరికి వచ్చి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మాకు 409 మంది కుటుంబాలని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. యాజమాన్యం ఏమంటుందంటే ఇతర దేశాల నుంచి మాకు జీడిపిక్క రావట్లేదు, అందుకే మేము ఆ ప్రభుత్వం ఆ దేశంలో ఉన్న ప్రభుత్వం అనుమతి లేదు, అందుకే దిగుమతి కావడం లేదని చెప్పి సాగు చెప్తా ఉన్నారు. ఇదే కంపెనీకి ఇంటర్ స్నాక్ కంపెనీ ఈ ప్రపంచ దేశాలు 45 దేశాల్లో ఈ కంపెనీలు ఉన్నాయి. అలాగే మన దేశంలో 4 కంపెనీలు ఉన్నాయి. అందులో తమిళనాడులో కొనసాగుతుంది. మరి అక్కడ కొనసాగినప్పుడు ఇక్కడ ఎందుకు కొనసాగించారని చెప్పి ఈరోజు మేము సిఐటిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకని చెప్పి మన డిసిఎల్ గారి దగ్గర కూడా కూర్చున్న తర్వాత ఇది ఉద్దేశపూర్వకంగా మూసేస్తా ఉన్నారు, నష్టాలతో లాభాలతో పెక్కతో సంబంధం లేకుండా మూసేస్తున్నారని చెప్పి తెలిసి ఈరోజు కార్మికులందరూ కూడా మరి 10 రోజుల నుంచి రోడ్డు మీద ధర్నా చేస్తా ఉన్నారు. కనీసం ఎటువంటి అధికారులు కానీ వచ్చి వీళ్ళకి కనీసం మద్దతు తెలియజేసిన పరిస్థితి కనిపించలేదు. తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకుని అవసరమైతే ఈ పరిస్థితిని ప్రభుత్వమే హ్యాండ్ ఓవర్ చేసుకుని 409 మందికి ఉపాధి కల్పించాలని చెప్పి ఈరోజు విజ్ఞప్తి చేస్తూ ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అందుకని ఈ కార్యక్రమానికి తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఓ పక్క నుంచి ప్రభుత్వం అంటుంది మీ కొత్త పరిశ్రమలు తీసుకొస్తామని చెప్పేసి, మీరు తీసుకురండి సంతోషం, కానీ ఉన్న పరిశ్రమలు మూసేయొద్దని చెప్పి ఈరోజు మేము సిఐటిగా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఆర్డీఓ ఆఫీస్కి రావడం జరిగింది. నా పేరు రొంగల ఈశ్వరరావు, సిఐటి ప్రధాన కార్యదర్శి.